తప్పించుకుంటున్నావా, లేదు నన్ను తగు చేసి కాబట్టి కొత్త కోసం ప్రయత్నిస్తున్నావా? దాని కొంచెం అక్కడ ఆగాలి భయం. అక్కడ ఆగి గమనంలో ఉంటూ ఇక్కడ చేస్తే అది కరెక్ట్ కాదుగా, అక్కడ చేసాం ఆ సినిమా అయిపోయింది, దాని గురించి మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టాలని చెప్పి ఇంక బెటర్మెంట్కి ఆ ఫైటింగ్ సీన్ పండాలంటే పోరు కొట్టకూడదు, గతంలో మీరు ఎలా అనుకుంటున్నారు? ఇద్దరు కొన్ని క్షణాల తేడాతో ఈ భూమిలోకి వచ్చారు, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కదా, ఎవరి ముందు ఎవరి తర్వాత అనేది ఎవరు చెప్పలేరు కదా. చచ్చిపోవడం కాదు, మనం అందరం వచ్చిపోయేవాడు. ఎక్కడి నుంచో వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు మమ్మల్ని షూట్ చేయడానికి మా గెస్ట్ హౌస్కి, అయిపోయింది వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆయన బాధపడతారా మీరు? ఏం లేదు, అది పోయేటప్పుడు ఏంటంటే చచ్చిపోవడం అంటారు, దాన్ని వచ్చిపోవడం అంటారు. మనం తెలియక మా రాంగ్ వర్డ్స్ స్టార్ట్ అయిపోయింది, చచ్చిపోతారని. వచ్చిపోవడం మన అందరం చచ్చిపోవడం కాదు అనేది మాకు క్లారిటీ. షూట్ చేసుకున్నారు, మీకు ఏం కావాలో చూసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అట్లా నేను కూడా ఈ ప్రపంచంలో మీ ఇద్దరు వచ్చాము, ఏదో కొంచెం ఊరు గేదెలు వేగలు కాదు, పొలం పనులు చేసాం, ఫైటింగ్లు చేసాం, ఫైట్ మాటలు అన్నాం, ఇది అన్నా, ఇది మీ వీడియోల ముందు మాట్లాడాం, అందరూ అన్నాం, వచ్చి వెళ్ళిపోతున్నాం. చచ్చిపోయేవాడికి బయట ఉండేవాళ్ళకే ఫీల్ చచ్చిపోయాడు అదే, కానీ చచ్చిపోయి ఏం తెలియదు, వాడే హ్యాపీ. చచ్చిపోయాడన్న విషయం బయట వాళ్ళకి ఇబ్బంది, కానీ చచ్చిపోయాడు కాదు. అప్పుడు మెయిన్ కంటెంట్కి ఎవరు బాధ ఎవరికి ఉండాలి, చచ్చిపోయినట్టు ఉండాలి. వాడికి లేని వాడు హ్యాపీగా పడుకున్నాడు శవం అయ్యి, చూసేవాళ్ళు మనకెందుకు. దానిలో 2-3 విషయం, నేనున్నాను చెప్పి మరణం నా దగ్గర రాదు, మరణం వస్తే నేనున్నా నాకు భయం ఏంటి? రెండు కలవ అయ్యి ఆ కలవకపోవటమే సృష్టి రహస్యం. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ లో మీ అభిప్రాయం ఏంటి? దేవుళ్ళవే మన చూస్తుంటే దేవుడి నుంచి మాట్లాడుకున్నామా? దేవుడు దేవుంటే అప్పుడు ఏమనంటే మనం చూస్తున్న దేవుళ్ళ గురించి మనం మాట్లాడితే అది గొడవలు వస్తున్నాయి, ప్రాంత భేదాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రాంతానికి తగ్గట్టు ఒక దేవుడు క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు, మనిషి క్రియేట్ చేశాడు కాబట్టి. మనిషికి అమెరికాలో ఉండాలనుకోండి, నాకు తగ్గట్టుగా నా శైలి తగ్గట్టుగా ఒక జేసస్ క్రియేట్ చేసుకున్నారు. అవును, భారతదేశంలో ఉన్నాం, మన శైలి తగ్గట్టు ఒక రాముడు కృష్ణుడు అలా. అందుకని మేమేమైపోయామంటే మనం చూసుకున్న దేవుళ్ళ గురించి మనం మాట్లాడకూడదు, అది ప్రాంత భేదాలు విభేదాలు వస్తున్నాయి. కాబట్టి మనం సృష్టించిన దేవుడి గురించి మాట్లాడదామని ఇద్దరు ధ్యానాలు కూర్చొని డిసైడ్ అయ్యాం అనమాట. పిచ్చోళ్ళారా, ఇలాంటి వాళ్ళు సో మెనీ డైమెన్షన్స్, సో మెనీ మెంటాలిటీతో తయారు చేసింది మీ సరదాగా ఆడుకోవడానికి కోసం. వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, వాడు అడ్డం వస్తాడు, వీడు అడ్డం ఎట్లా వెళ్ళాలి, వాడు ఇత్తతో వాడి నుంచి ఎలా దూకాలని నీకు ప్రయత్నించాలి కదా. బోరు కొట్టదు నీ జీవితం. వచ్చిన అంతా మంచిగా జరుగుతుంది, నువ్వు అనుకున్న అందరు మంచోళ్ళు, నువ్వు అనుకున్న అందరు జరుగుతుంది అనుకో, నీ కిక్కే ఉన్న జీవితంలో. అప్పుడు అనిపించింది, భగవంతుడా నువ్వు ఏది చేసినా కరెక్ట్ గానే చేస్తావు, నువ్వు ఏది మాట్లాడినా కరెక్ట్ గానే మాట్లాడతావు. ఆయనకు బోరు కొట్టి ఇంతమంది తయారు చేసుకున్నాడు ఆయన. అందుకని మేము కూడా హ్యాపీగా, ఇంతకుముందు వాడు అలాంటి వాళ్ళు అనుకునేవాళ్ళు, ఈ ఆత్మస్థితికి వెళ్ళిన తర్వాత అందరూ మంచి వాళ్ళు సరదాగా ఆడుకొని యాక్చువల్ ఏంటంటే గురుగారు ఏంటంటే మనం అంతా కల్లా ఉన్నాం, ఇప్పుడు కళ్ళను మాడుకున్నాం, మనం అందరూ కళ్ళ కెమెరా చేస్తున్నారు మీరు. అందుకని మేము కూడా హ్యాపీగా, ఇంతకుముందు వాడు అలాంటి వాళ్ళు అనుకునేవాళ్ళు, ఈ ఆత్మస్థితికి వెళ్ళిన తర్వాత అందరూ మంచి వాళ్ళు సరదాగా ఆడుకొని. యాక్చువల్ ఏంటంటే గురుగారు ఏంటంటే మనం అంతా కల్లా ఉన్నాం, ఇప్పుడు కళ్ళను మాడుకున్నాం, మనం అందరూ కళ్ళ కెమెరా చేస్తున్నారు మీరు మాడుతున్నారు. కళ్ళ ఉండాలి కాబట్టి దీనికి ఇదంతా ఒరిజినల్ అనుకోని మన ఫీల్ అక్కర్లేదు, అంత కళ, జీవితమే ఒక కళ. నిద్రపోయిందా కళ్ళ ఉండటం, మనం నిద్ర